హాయ్ హలో నమస్తే. బ్యాంక్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద బ్యాంక్ స్కామ్. ఇప్పుడు మనోళ్ళందరూ చాలామంది వెళ్ళి పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పురుగుడిసెలో ఉండేవాళ్ళు, పొలాలు కూడా లేని వాళ్ళు, ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటామండి, మాకు లోన్లు ఇవ్వండి అని చెప్పేసి లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే రోడ్ల మీద అడుక్కుంటారే, బిచ్చమెత్తుకుంటారు కదా, రోడ్డు మీద అడుక్కుంటారే, ఆయన చూసినట్టు చూస్తారు. బ్యాంక్ లోన్లకి వెళ్తే, బ్యాంక్ లోన్ల కోసం వెళ్తే రోడ్ల మీద అమ్మ 10 రూపాయలు ఏమైనా అడుగుతారు కదా, వాడిని ఎంత నీచంగా చూస్తారో ఈ బ్యాంక్ మేనేజర్లు, బ్యాంక్ అధికారులు వీళ్ళందరూ లోన్ల కోసం తిరిగేవాడిని అంత దారుణంగా చూస్తున్నారు పేదల్ని. కానీ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్స్ చాలా ఉన్నాయి కదా, ఈ ఎస్సీ ఎస్టీ సబ్ ఫండ్స్ ప్రకారం వీళ్ళందరికీ లోన్లు, ఆ యొక్క సబ్ ఫండ్లో నుంచి వీళ్ళందరికీ పేదలకి లోన్లు ఇచ్చేసి వాళ్ళని ఏదో కుట్టు మిషన్లు చేసుకోవడానికో, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికో, ఏదో అండి ఒక పొలం వేసుకోవటానికో, లేదా కౌలుకి తీసుకుని పొలం వేసుకోవటానికో వాళ్ళకి కొంత ఫెసిలిటీ ఇచ్చి బ్యాంక్ లోన్లు ఇచ్చే, డ్వాక్రా లోన్లని, ఆ లోన్లని, ఈ లోన్లన్నీ ఇచ్చేవాళ్ళు. నాకు తెలిసిన వరకు గత కొంతకాలం నుంచి ఏ గవర్నమెంట్లు కూడా ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ లోన్లు ఇవ్వట్లే. ఏమండి ఎందుకు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే డబ్బులు లేవు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. సరేనండి, మీరు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, గవర్నమెంట్ లోన్స్ ఇవ్వట్లేదు, కనీసం బ్యాంక్ లోన్లన్నా ఇవ్వమనండి, మేము వాళ్ళు తిరిగి కట్టుకుంటాము, సంపాదించుకొని కట్టుకుంటే బ్యాంక్ లోన్లన్నా ఇప్పించండి. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన లేదంటే ముఖ్యమంత్రి యోజన ఏదో ఉంటాయి ప్రోగ్రామ్స్, వాటిల ధరదంటే మీరు ఇవ్వట్లేదు, ఇవ్వమన్నారు అనుకోండి, పర్సనల్గానన్నా ప్రైవేట్గానన్నా రికమెండ్ చేయించి బ్యాంకుల చేత లోన్లు ఇప్పించండి అంటే కూడా హెల్ప్ చేయలేదు పేదలకి. కానీ బ్యాంకులు వేల కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చేసాయి. ఎవరి పేరు మీద ఇచ్చినాయి? ఎవడైతే ఈడు అడుక్కున్నాడు పైసార్లు లోన్ ఇవ్వండి వాడికి ఇవ్వకుండా వాడి పేరుతోటి వీళ్ళు లోన్లు తీసుకొని స్కామ్ చేసేటువంటి ఒక పెద్ద స్కామ్ గుంటూరులో బయటపడింది. అదే ఈ గుంటూరు కోఆపరేషన్కి సంబంధించి ఏదో బ్యాంక్ ఉంది, గుంటూరు కార్పొరేషన్కి సంబంధించిన ఒక బ్యాంక్ ఉందన్నమాట. ఆ బ్యాంక్ ఒకసారి చెప్తా, బ్యాంక్ పేరు ఏందని, గుంటూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, గుంటూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో ఒక పెద్ద స్కామ్ బయటపడింది. ఇప్పుడు మీరు జనరల్గా కొద్దిగా చదువుకున్న వాళ్ళు, మీరందరూ లోన్లు ఎలా తీసుకుంటారు? చదువుకున్న వాళ్ళు, మీకు ఒక మొబైల్ ఫోన్ ఉండిద్ది, 2 రకాలుగా స్కామ్లు చేస్తారు. అంటే గుంటూరులో కేవలం లోన్లు ఇప్పించి వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకొని లోన్లు కట్టకుండా ఎగ్గొట్టేసి ఆ స్కామ్ గుంటూరుకి సంబంధించి. బట్ ఇది ఒక్క గుంటూరుతో రెస్ట్రిక్షన్ కాలా, దేశవ్యాప్తంగా చాలా చోట్ల జరిగాయి ఇట్లాంటి. గుంటూరు అనేది కేవలం మన ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుతున్నాం, బట్ దేశవ్యాప్తంగా గతంలో చాలా స్కాములు ఉన్నాయి. 2023 కడప ఏఈపిఎం స్కామ్ ఎంత 5.3 crore స్కామ్ జరిగింది. 2023 ప్రకాశం గోరఖ్పూర్ ఇంటర్ స్టేట్ ఫ్రాడ్. ఇప్పుడు 2025 గుడివాడ డ్వాక్రా లోన్ స్కామ్. ఇప్పుడు గుంటూరులో జరిగినటువంటి లోన్ స్కామ్. వీళ్ళందరూ ఇప్పుడు 2 రకాలకి స్కామ్ చేశారు. ఒక స్కామ్ ఏంటంటే, ఇప్పుడు గుంటూరులో జరిగిన స్కామ్ ఏంటంటే, నీ ఆధార్ కార్డు తీసుకెళ్ళి వాళ్ళు ఏదో ఇప్పుడు మిమ్మల్ని ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళందరూ ఏంటంటే చదువు రాదన్నమాట, చదువు రాకపోతే సంతకం పెట్టలేరు. ఎవడో ఏజెంట్ పోయి, ఇదిగా మా గవర్నమెంట్ స్కీమ్ వచ్చింది, నీకు నీ ఆధార్ కార్డును నీ ఏలు ముద్రేయమంటారనమాట. గ్రామీణ ప్రాంతాలు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదో ముఖ్యమంత్రి గారు స్కీమ్ ఇస్తారంట అని చెప్పి ఆధార్ కార్డు ఇచ్చేసి జిరాక్స్ ఒకటి ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతారు. ఏమంటే సంతకాలు పెట్టరు, ఏలు ముద్రలు వేస్తారు ఎక్కడ పెడితే అక్కడ, ఏదో స్కీమ్ వచ్చిందని. ఆ ఏలు ముద్రలని వీళ్ళు బయోమెట్రిక్లోకి ఎంటర్ చేసి ఆ యొక్క డాక్యుమెంట్ని అప్లోడ్ చేసి వాళ్ళ పేరు మీద వీళ్ళు లోన్లు జనరేట్ చేసి లోన్లు తీసుకొని కట్టకుండా పోతే వాళ్ళ పేరు మీద లోన్లు ఉన్న సంగతి వీళ్ళకి తెలియదు, వాళ్ళు కట్టరు. స్లోగా ఇవన్నీ రుణమాఫీలు జరిగి ఏదైనా దాంట్లో ఎవరెవరు బ్యాంక్ అఫీషియల్సు, ఏమంటారు ఏజెంట్లు, మరి వెనక పొలిటీషియన్స్ ఉన్నారో లేదో తెలియదు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అనేది ఏంటంటే వెనక వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్కామ్ చేశారని చెప్పి అంటున్నారు. బట్ వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరు లేరు. వీళ్ళూరికే అంటే జగన్ గారి ప్రభుత్వంలో 2022-23 టైంలో జరిగింది కాబట్టి
వైసీపీ వాళ్ళు వెనకుండి స్కామ్ చేశారని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళు అంటున్నారు. కొంతమందిని అరెస్ట్ చేశారు. బట్ అరెస్ట్ చేసిన వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరు లేరు కదా. వాళ్ళు ఉంటే మరి వైసీపీ వాళ్ళు ఉండాలి కదా. సో కాబట్టి ఇది పొలిటికల్ ఆరోపణ నేను అనుకున్న వైసీపీ వాళ్ళు ఉన్నది. బట్ పార్టీలు కాకుండా బట్ బ్యాంకులు, అఫీషియల్స్, ఏజెంట్లు వీళ్ళందరూ పేదవాళ్ళని మోసం చేసినటువంటి స్కామ్ అది గుంటూరుకి సంబంధించి. గతంలో కొన్ని స్కాములు చేశారు. అదే చెప్పాను కదా, ఏఈపిఎస్ స్కామ్ కడప 2023 ప్రకాశం గోరఖ్పూర్ ఇంటర్ స్టేట్ ఫ్రాడ్. ఈ 2023 కడపలో చేసింది కూడా ఈ గుంటూరు గ్యాంగే, గుంటూరు బ్యాంక్ బేస్డ్ గ్యాంగ్ చేశారనమాట. 2023 గోరఖ్పూర్ ఇంటర్ స్టేట్ చేసింది ఉత్తరప్రదేశ్ గ్యాంగ్. ఈ గుడివాడ డ్వాక్రా లోన్ ఫ్రాడ్. వీళ్ళేంది లోనులు తీసుకోవటం కాదు, వీళ్ళు చాలా తెలివిగా స్కామ్ చేశారు. అదేంటి, గవర్నమెంట్ వాళ్ళు అకౌంట్లు ఓపెన్ చేసి దాంట్లో స్కీమ్లు వేస్తుంటారు, పెన్షన్లు. ఇప్పుడు ఒక పేదమ్మ అకౌంట్లో డబ్బులు వేస్తారు, ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు గవర్నమెంట్ వేసింది. వీళ్ళు ఏం చేస్తారంటే, పేదవాళ్ళు ఏం చేస్తారంటే ఆ 2000 రూపాయలు 2 లక్షలుగా భావిస్తారు. ఒక 2 కోట్ల రూపాయలు నీ అకౌంట్లో ఉంటే చాలా జాగ్రత్తగా దాంట్లో అప్పుడు 5000 10,000 అట్లా తీసుకుంటారు. మీ పేదవాళ్ళకి ఆ 2000 రూపాయలే చాలా పెద్ద అమౌంట్. ఆ 2000 రూపాయలని 50 రూపాయలు ఒకసారి, 50 రూపాయలు తీలేరు అకౌంట్ ఏటీఎం నుంచి. 100 రూపాయలు ఒకసారి, 200 ఒకసారి, 100, 200, 250 ఇట్లా తీస్తూ ఉంటారు వాళ్ళు ఏటీఎంలో నుంచి. పేదవాళ్ళు వాళ్ళు చేయగలిగింది అదే. అప్పుడు ఏమైందంటే 100, 2000, 3000 రూపాయలు అయినప్పటికి కూడా మల్టిపుల్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి ఒక నెల రోజుల్లో. అప్పుడు 100 రూపాయలు, అప్పుడు 100 రూపాయలు తీస్తూ ఉన్నప్పుడు ఆ బ్యాంకులో నుంచి వీళ్ళు కూడా టకాని ఎవడో హ్యాక్ చేసి 100, 200 తీస్తే వీళ్ళకి అనిపించి, వీళ్ళకి తెలియదు, పేదవాళ్ళకి తెలియదు, నేను తీసుకున్నాను కావాలా అనుకుంటారు. వాళ్ళు ఎప్పటికీ కూడా బ్యాలెన్స్ చెక్ చేయరు. ఒక రిచ్ పర్సన్ అయితే ఇది 1 కోటి రూపాయలు ఉండాలి, సడన్గా ఏంద్ర 20 lakhs తగ్గిపోయినాయి అని నీకు తెలిసిపోయింది. పేదోడు 2000 రూపాయలు, 100 రూపాయలు తీసుకునే వాడికి తెలియదు వాళ్ళకి డబ్బులు తీసుకున్నారా లేదనేది. వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళు ఏఈపిఎస్ స్కామ్ అని అంటారు దాన్ని. వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ అకౌంట్లో నుంచి ఇక బయోమెట్రిక్, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మామూలుగా డబ్బులు తీయాలంటే మీకు ఓటీపీ వచ్చింది, మొబైల్కి ఓటీపీ వచ్చింది కదా. ఆ ఓటీపీ సిస్టమ్ లేకుండా ఏఈపిఎస్ సిస్టమ్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి పెట్టింది. గ్రామీణ ప్రాంత వాళ్ళకి చదువు రాదని, మొబైల్స్ వాడరని, ఓటీపీ తీసుకొని పిన్ను ఎంటర్ చేసి ఇవన్నీ వాళ్ళు చేయలేరని జస్ట్ బయోమెట్రిక్ తోటి డబ్బులు తీసుకోవచ్చు అని ఒక సిస్టమ్ పెట్టారు. దాన్ని ఏఈపిఎస్ సిస్టమ్ అంటారు. ఓకే, దాన్ని ఆసరంగా తీసుకొని ఈ పేద ప్రజలు మొత్తం జస్ట్ అదే చెప్పాను కదా, తమ్మునేలు ఏదో ఒక పేరుతో తమ్ము తీసుకోవటం, గవర్నమెంట్ స్కీమ్ వచ్చి దాన్ని వేసుకోవటం, దాన్ని డిజిటల్గా మార్చడం, డిజిటల్ ఆ యొక్క తమ్మునేల్ని వాడి దాన్ని ఉపయోగించి ఫేక్ తమ్మునేల్ క్రియేట్ చేసి ఈ యొక్క లక్షల మందిలోంచి అప్పుడు 100 రూపాయలు వీళ్ళకి అనుమానం రాకుండా, పేదలకు అనుమానం రాకుండా కోట్ల రూపాయలు స్కామ్ చేసింది. అది 2023 కడప, 2023 ప్రకాశం గోరఖ్పూర్ ఇంటర్ స్టేట్ ఫ్రాడ్ ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ చేసింది. అది 2025లో గుడివాడ డ్వాక్రా లోన్ గ్యాంగ్. ఇవన్నీ కూడా 2022-23 టైంలో జరిగాయి. ఇప్పుడు ఆ టైంలో జరిగినాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు అంటున్నారు కానీ, బట్ ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ చాలామందిని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన ఎవరు కూడా వైసీపీ నాయకులు లేరు. ఓకే, సో కాబట్టి ఇదంతా గ్యాంగ్ చేస్తుంది కదా, పొలిటికల్ పార్టీలకు సంబంధం లేకుండా గ్యాంగ్ చేస్తుంది. ఇప్పుడు నేనేమన్నానంటే, ఈ గ్యాంగులు చేయాలంటే రాజకీయ నాయకుడు పలుకుబడి ఉన్నా లేకపోయినా బ్యాంక్ అఫీషియల్స్, ఏజెంట్లు పాపం వీళ్ళు లోన్లకు వెళ్తే వాడిని పైకి కిందకు చూసి, పేదోడిని అడుక్కున్న వాడిని చూసినట్టు చూసి, ఏమా నీకు లోన్ కావాలా, ఏం చేసుకోవాలి, లేదు బాబు అని బ్యాంక్ మేనేజర్ వీళ్ళందరూ పాపం వాళ్ళని హింసించి ఇలాంటి స్కాములు చేసే వాళ్ళని, నేను చెప్పేది గవర్నమెంట్ ఇలాంటి బ్యాంక్ మేనేజర్లకి ఎలాంటి శిక్ష వేస్తున్నారు, ఇలాంటి ఏజెంట్లకి ఎలాంటి శిక్ష వేస్తున్నారు. ఇంక గవర్నమెంట్ సిన్సియర్గా మీరు చట్టాలు తీసుకురాకపోతే, ఓకే, పేదవాళ్ళ పేర్ల మీద మీరు లోన్లు తీసుకొని వాళ్ళు ఏమంటే వాడికి మాకు తినటానికి లేదు, కొద్దిగా మాకు లోన్లు ఇవ్వండి అని పేదవాళ్ళు బ్యాంకులోకి వెళ్ళి కాళ్ళు ఎలా పడుతుంటే నిర్దాక్షిణ్యంగా, దయాదాక్షిణ్యంగా వాళ్ళకు లోన్లు ఇవ్వకుండా వాళ్ళ పేర్ల మీద మీరు తీసుకోవటం ఏంటండి? ఇది అన్యాయం కదా. వాళ్ళ పేరు మీరు తీసుకోవడం ఏంటి? వాళ్ళకి ఇచ్చేయాలి కదా మీరు. సరే వాళ్ళకి ఇవ్వలేదు, మీరేం చెప్తున్నారు, మా దగ్గర డబ్బులు లేవండి, ముఖ్యమంత్రి గారు డబ్బుల కోసం అప్పు తీసుకొస్తున్నారు అని మీరు చెప్తున్నారు. మరి ఇవి ఎలా చేస్తున్నారండి? ఈ స్కామ్లు అన్నీ ఎలా చేస్తున్నారు? నాకైతే అర్థం కాల.
గత 10-15 సంవత్సరాలు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఫండ్ నుంచి అసలు ఒక్క లోన్ ఇవ్వాల. లోన్ శాంక్షన్ చేయలేదండి. గతంలో లోన్లు ఇచ్చేవాళ్ళు ఎస్సీ ఎస్టీలకి, ఆటోలు ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఆటోలు లేవు, లోన్లు లేవు, వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు. ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన వాళ్ళకి ఈ స్కాములు మాత్రం చేస్తున్నారు బ్యాంక్ లోనుల్లో. ఇది నా వెనక్కి ఇప్పుడు చూపించేది కొన్ని గుంటూరు డిజిసి బ్యాంకులో భారీ కుంభకోణం, బిగ్ ట్విస్ట్, భారీ మోసం. ఇక్కడైతే జగనన్న ఖాతాలో మరో కుంభకోణం. ఇది అదే వైసీపీ వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్తున్నారు కానీ బట్ ఉంటే మరి అరెస్ట్ చేసిన వాళ్ళు ఉండాలి కదా. కాబట్టి ఐఎమ్ నాట్ బిలీవింగ్ దట్ వైసీపీ ఈస్ దేర్ బిహైండ్ దిస్, బట్ దేర్ ఇస్ సమ్ గ్యాంగ్ ఇన్వాల్వ్డ్. ఇఫ్ నాట్ వైసీపీ బట్ సమ్ గ్యాంగ్ ఇన్వాల్వ్డ్. మరి వాటిని అందుకే పేదవాడికి ఇది గతంలో ఒక సామెత విన్నా నేను. అదేంటంటే పేదవాడిని దాచుకున్న డబ్బులు ఏదో ఒక రోజు గజదొంగ వచ్చి ఎత్తుకుపోతాడని చెప్పేసి ఒక సామెత ఉంది. ఈ పేదల్ని ఈ బ్యాంకులు ప్రభుత్వాలు పేదలకు లోన్లు ఇవ్వకుండా హింసించి వాళ్ళని మా దగ్గర డబ్బులు లేవని, వాళ్ళకి ఇచ్చే 1000 రూపాయలు 20,000 దగ్గర డబ్బులు లేవని ఏమంటారు వాళ్ళకి ఇవ్వకుండా హింసిస్తే ఇలాంటి ఫ్రాడ్స్టర్లు బ్యాంక్ స్కామ్లతోటి ఎత్తుకుపోతారు. ఆ పేదవాడికి ఇస్తే కనీసం రేపొద్దు నీకు ఓటేస్తాడు వాడు. ఈ ఫ్రాడ్స్టర్స్ ఎత్తుకుపోతే నీకెవడు ఓటేస్తాడు? పొలిటికల్ పార్టీలు ఆలోచించాలి. మార్జినల్ సొసైటీకి సంబంధించినటువంటి స్కీముల్ని మీరు వాళ్ళ స్కీములు వాళ్ళకి ఇచ్చేయాలి. ఓకే, వీటన్నిటిని మనం అడ్డుకోవాలి. ప్రతిసారి నేను అదే చెప్తున్నాను. మరి వీటన్నిటిని మనం అడ్డుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మీరందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కూడా మీరు నాకు మద్దతు ఇవ్వాలి. ఇట్లాంటి వాటి గురించి నేను మాట్లాడతాను. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ ఉంది నాకు. 100% ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ దిస్ ప్రొఫెసర్ రమేష్ ఛానల్. ఎందుకంటే ఇంతకుముందు నేను నేషనల్ న్యూస్ అవన్నీ క్లబ్ చేసేవాడిని. నేను సపరేట్ చేశాను కాబట్టి నేషనల్ న్యూస్ ఇండియా పారాడైమ్ షిఫ్ట్ అనే దాంట్లో పెడుతున్నాను కాబట్టి దీంట్లో మిక్స్ అయినాక. సో కంప్లీట్లీ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ to transform Andhra Pradesh a corruptionless, a secular, a marginalized సొసైటీకి సంబంధించిన ఒక హెవెన్ లాగా మనం ఆంధ్రప్రదేశ్ని మార్చాలి. అంటే మీరందరూ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళు నాకు కోఆపరేట్ చేయాలి. మీరు నాకు కోఆపరేట్ చేయండి. మనందరం మాట్లాడుతూ ఉంటాం. దాని గురించి కింద మీరు కామెంట్లు చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, ప్రజలకు చెప్తూ ఉండండి. జరిగిన మోసాలన్నీ కూడా ప్రజలకు చెప్తూ ఉండండి. ఓకే, అదే సంగతి. థ్యాంక్ యూ. నమస్కారం.